ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో అనుదినము వర్ధిల్లుతున్నారని, మరి దేవుడు మీ పట్ల బహు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఆయన యొక్క కార్యాలను మీ పట్ల జరిగిస్తున్నాడని, మరి మిమ్మల్ని బట్టి మీరు తెలిపే సాక్ష్యాలను బట్టి మరి దేవాతి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తున్నాము. అనుదినము మీ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క మాట యథార్థమైనది, ఆయన వాక్యము బలమైనది. దేవుడు ప్రతిరోజు తన యొక్క వాక్కు ద్వారా మనల్ని బలపరచడానికి, మనల్ని ప్రోత్సహించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున కూడా చక్కని వాగ్దానము చేత దేవాతి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకునే విషయాలను దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. హల్లెలూయా. ఈ రోజున దేవుని యందు భయము భక్తితో మనం జీవించినట్లయితే మనము మాట్లాడే ప్రతి మాట ఆయన ఆలకిస్తాడంట. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మనం చేసే ప్రతి మొరను ఆయన ఆలకిస్తాడు. మరి దేవుడు మన ప్రార్థన ఆలకించాలన్నా, మన యొక్క మాటకు చెవియొగ్గాలన్నా, మన ప్రార్థనను అంగీకరించి ఆలకించి మనకు సమాధానం చెప్పాలన్నా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనము ఏది అడిగినా దేవుడు మనకు ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మరి ఇంకొక మాటగా మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించెను అని. మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనము ఎన్నో ఆశీర్వాదాలను పొందుకోగలం. మరి దేవుని యందు భయభక్తులు అంటే మనల్ని ఆయన ఏదో చంపేస్తాడు, మరి మనల్ని ఏదో కత్తిపెట్టి పొడుస్తాడు ఆయన యందు భయభక్తులు నిలకపోతే అని కాదు. గాని దేవుని యందు భయభక్తులు అంటే గౌరవప్రదమైనటువంటి భయమును మనం కలిగి ఉండాలి. ఆయన సర్వాధికారి, సర్వసృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు. ఆయన నోటి మాట ద్వారా సర్వమును కలగజేశాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనల్ని నిర్మించుకున్నాడు అన్నటువంటి భయముతో, భక్తితో ఆయన ఏది సెలవిచ్చినా దాని ప్రాకారం అవుతుంది. సమస్తము ఆయన మూలంగా కలిగింది, సమస్తము ఆయన ద్వారానే కలిగిందని అటువంటి భక్తిని మనం కలిగి ఉంటే మనము మాట్లాడుకునే ప్రతి మాట ఆయన ఆలకించి తన యొక్క గ్రంథమందు రాసుకుంటాడంట. హల్లెలూయా. మరి దేవుని గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆయన చేసిన ఈ సృష్టిని గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆయన చేసినటువంటి ఈ యొక్క ప్రపంచములను నువ్వు ఆ సృష్టిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన ఈ యొక్క భూమికి నిర్మాణకుడై ఉన్నాడంట. ఈ భూమిని కలగజేసిన దేవుడు, భూమికి పునాదులు వేసినటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావా? ఆయన యందు భయము భక్తి నువ్వు కలిగి జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చేసే ప్రతి పని ఆయన యొక్క గ్రంథంలో రాయబడుతుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు నిలిపిన వ్యక్తివి కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీకు ఎముకలలో సత్తువనిచ్చేది దేవుడే, నీకు రెక్కలకు ఆరోగ్యము కలగజేసేది దేవుడే. నీ రెక్కలకు దేవుడు ఆరోగ్యం కలగజేయడం మాత్రమే కాదు, మరి నువ్వు దుప్పి వలె గంతులు వేయడానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు. దేవుని యందు భయభక్తులు నిలపవలను, ఆయననే వెరవవలనని దేవుడు భక్తుడు తెలియజేస్తున్నాడు. మనము ఆయనకు భయపడే వారముగా మనం ఉంటే ఎన్నో ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఎన్నో మేలులు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఈ రెండు కలిగి ఉన్నట్లయితేనే మనం ఆశీర్వదింపబడిన వారముగా ఉంటాం. అబ్రహాము దేవునికి భయపడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు నిలిపిన వారినే దేవుడు
ఆయన యొక్క కనుదృష్టి వారిపైనే ఉంటుందని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. మరి అబ్రహాము విషయంలో మనం చూస్తే దేవుడు మాటకు విధేయత చూపాడు. ఆయన యందు భయము, భక్తితో, నీతితో, యథార్థతతో బ్రతికాడు కాబట్టే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. విశ్వాసముతో జీవించాడు. మరి విశ్వాసము ద్వారా అనేక అద్భుతాలను తాను పొందుకున్నట్లుగా మనం చూసాం కదా. మన జీవితంలో కూడా మనము ఎవరికి, మనుషులకు భయపడే వారముగా మనం ఉంటే ఎటువంటి యూజ్ ఉండదు. కానీ దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఉంటే మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలవబెడతాడు. ఆయన నామమును స్మరించే వారి కొరకంట ఆయన ఒక గ్రంథంలో వారి గురించి రాస్తున్నాడంట. మరి దేవుని నామాన్ని స్మరిస్తున్నావా? దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? నీ యొక్క దేహము ఇది దేవుడిచ్చినటువంటి ఆలయం అని, మరి దేవుడు ప్రతి నీకున్న వస్తువులు, నీకు ఇచ్చిన జాబు, నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యము, నీకు ఇచ్చినటువంటి సంపద అన్ని కూడా దేవుడిచ్చినవనని దేవుణ్ణి నువ్వు స్మరిస్తున్నావా? ఈ రోజు నువ్వు కలిగి ఉన్న బిడ్డలు, నువ్వు ఈ రోజు నీకున్నటువంటి అందము, నీకున్నటువంటి బలము, నీకున్నటువంటి ఆస్తులన్నీ కూడా దేవుడిచ్చినవని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? అయితే ఖచ్చితంగా దేవుడు నువ్వు స్తుతించే దాన్ని బట్టి, ఆయన నామాన్ని నువ్వు స్మరించే దాన్ని బట్టి ఆయన యొక్క గ్రంథంలో నీ గురించి రాస్తాడు. హల్లెలూయా. మరి మన పేర్లు జీవ గ్రంథంలో ఉండడం ఒక ఎత్తు అయితే, మన గురించి దేవుణ్ణి స్మరించే విషయంలో, దేవుణ్ణి స్తుతించే విషయంలో ఆయన గ్రంథమందు మన గురించి రాయడం అదొక గొప్ప విషయం. దేవుని యొక్క గ్రంథంలో మనము దేవుణ్ణి స్మరించినటువంటి విషయాలను కూడా దేవుడు రాసుకుంటున్నాడు. హల్లెలూయా. నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. నీకు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఆయన నిన్ను ఇంకా ఆశీర్వాదమైనటువంటి మేలులతో నింపుతాడని ఈ రోజున దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, అవును తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన వారి యొక్క అయా నామమును, వారి యొక్క పేర్లను తండ్రి మీ యొక్క గ్రంథములు వ్రాసుకుంటానంటున్నావు. అవును ప్రభా, మీ యందు భయభక్తితో ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జీవితంలో నీతి సూర్యుడు ఉదయిస్తారంటున్నావు. అంత మాత్రమే కాదు, వారికి మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తానంటున్నావు. వారు దుప్పి వలె గంతులు వేస్తారంటున్నావు. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మీ యందు భయభక్తులు కలిగి ఉన్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. వారికి ఉన్న అప్పుల భారాలన్నిటి నుంచి విడుదల దయచండి. వారికి ఉన్న శారీరక రుగ్మతలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. బలహీనులను మీరు బలపరచండి. శక్తిహీనులకు మీ యొక్క బలాభివృద్ధిని దయచేయండి. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున సంతానము లేక బాధపడుతున్నారో సంతానాన్ని దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి ఉద్యోగాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో వారు ఏ పనైతే చేసుకుంటున్నారో ఆ పనులలో తగినటువంటి ప్రతిఫలమును, గొప్ప దీవెనను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నా తండ్రి, ప్రతి బిడ్డ కన్నీరు తుడవబడాలి. ప్రతి బిడ్డ ప్రభా మీ సన్నిధిలో సంతోషించాలి. ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి నా ప్రభా. ఇంకా తండ్రి, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలతో వేదనతో ఉంటున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. మీకు మహిమకరంగా, మీ యొక్క నామానికి ఆశీర్వాదకరంగా ప్రతి బిడ్డ కుటుంబాన్ని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింప చేయును గాక.